నీ బాధల నుంచి, నీ అపాయముల నుంచి, నీ మరణకరమైన స్థితిలో నుంచి తప్పకుండా దేవుడు నిన్ను విడిపిస్తాడు. అందుకోసం ఈరోజు నేను అంటున్నాను, నీవు ప్రభు తట్టు తిరగగలిగితే, ప్రభు వైపు తిరగగలిగితే, ప్రభు అని నీ హృదయమును ప్రభుకు అప్పగించగలిగినట్లయితే నీవు ఏ భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఆయన ప్రేమగల దేవుడు, ఆయనని ప్రేమిస్తున్నాడు. నీ కొరకు తన ప్రాణమే పెట్టాడు కదా. ఎందుకో తెలుసా? నిన్ను బ్రతికించడం కోసం తన ప్రాణాన్ని సిలువలో అర్పించుకున్నాడు. నిన్ను రక్షించుకోవడం కోసం తన ప్రాణాన్ని సిలువలో అర్పించుకున్నాడు. నిన్ను బాగు చేయటం కోసం ఆయన శరీరం అంతా గాయాలు పాలు చేసుకున్నాడు. ఇదిగో నిన్ను విడిపించడం కోసం ఆయన సిలువకు మేకుల చేత బంధించబడ్డాడు. ఇదిగో నీకు విడుదలివ్వటం కోసం, నీకు నెమ్మదినివ్వటం కోసము ఆయన తండ్రికి ఎడబాటయి తండ్రి అయిన దేవునికి నీకు సమాధానపరిచాడే.